దయచేసి స్లోగా వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నమస్కారం, నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. ఇవాటి రోజున కడప జిల్లా బద్వేల్ పట్టణ జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ఆర్ఎస్ఎస్, విహెచ్పి, అలాగే కూటమి నాయకులు, ప్రతి ఒక్క రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ ప్రతి ఒక్క దేశభక్తి కలిగిన పౌరులు అందరూ ఇవాటి రోజున ఇక్కడ హాజరు కావడం అనేది ఎంతో సంతోషం. అంటే దేనికి ఇది? ఏప్రిల్ 22న పెహల్గాం ఉగ్రదాడిలో సుమారుగా 26 మంది భారత పౌరులని పాకిస్తాన్ కు చెందినటువంటి ముష్కరులు, టెర్రరిస్టులు అతి కిరాతకంగా కాల్చి చంపారు. అంటే ఆ రోజున వాళ్ళని కులము అడగలేదు, వారి యొక్క మతం అడిగి మత ప్రేరేపిత హింసానికి పాల్పడ్డారు. ఇందులో భాగంగా ఒక అమ్మాయిని నా భర్తను చంపావు, నన్ను కూడా చంపంటే వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అన్నారు. అదే రీతిలో భారతదేశ త్రివిధ దళాలు అర్ధరాత్రి 1:44 మంగళవారం నాడు అత్యంత భీకరంగా పాకిస్తాన్ ఉగ్రవాద దాడులపై, వారి యొక్క శిబిరాలపై దాడులు చేసి అత్యంత ఘోరంగా దెబ్బతీసింది. ఇవాల్టి రోజున ఇంతటి ఘన విజయం సాధించినటువంటి మన యొక్క భారతదేశ త్రివిధ దళాలకు మా యొక్క బద్వేల్ పట్టణ ప్రజల తరపు నుంచి సెల్యూట్ చేసుకుంటూ వారి యొక్క తిరంగా ర్యాలీ జరుపుకోబోతున్నాం. ఇవాటి యొక్క తిరంగా ర్యాలీకి మనతో భారత ఆర్మీ, ఇవాటి రోజున భారత రిటైర్డ్ ఆర్మీలో పనిచేసినటువంటి వ్యక్తి మనతో ఉన్నాడు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం మనం ఏ విధంగా జరిగింది. అందరికీ నమస్కారం అండి. నేను భారత ఆర్మీలో ఒక 20 సంవత్సరాల సేవ చేసి వచ్చాను. ఇటువంటి సందర్భంలోనైనా ఇండియన్ ఆర్మీ ప్రతి ఒక్కదానికి దీటైన సమాధానం చేయడానికి రెడీగా ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే, ఇటువంటి కార్యకలాపాలు ఇంకొకసారి ఎప్పుడు జరగకుండా మనం ఎప్పటికైనా రెడీగా ఉంటాము. మేము సేవలో ఉన్నా కూడా, సేవ నివృత్తమైన కూడా ఎప్పటికైనా సరే దేశం కోసము ముందంజ వేసి ఉంటాము. అంటే ప్రజెంట్ రిటైర్డ్ అయినా సరే మేము దేశానికి ఎప్పటికైనా, ఈవెన్ ఈ రోజు రమ్మన్నా మేము రెడీగా ఉంటాము యుద్ధాని కోసము. అక్కడైనా సరే ఇక్కడైనా సరే, సివిల్లోనే ఎక్కడైనా రెడీగా ఉంటాము. ఈ విధంగా సైనికులకు మీరందరూ ఈ విధంగా చేసి వాళ్ళ మనోభావాలను మంచిగా ఇంకా వాళ్ళకు ధైర్యాన్ని ఇస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఇదండి ఇవాళ రోజున మరొక్కసారి మేము మళ్ళీ చెప్తున్నాము. ప్రతి ఒక్క వ్యక్తి, ఆర్ఎస్ఎస్ కావచ్చు, విహెచ్పి కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, కూటమి నాయకులు కావచ్చు, ప్రతి ఒక్క రిటైర్డ్ ఎంప్లాయీ, ప్రతి ఒక్క మన బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేశభక్తుడు మరి కొద్దిసేపట్లో ఈ యొక్క తిరంగా ర్యాలీ ఇక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్ నందు నుంచి 4 రోడ్ల కూడలి వరకు ఈరోజు తిరంగా యాత్ర అని ఈరోజు మనందరం ఈరోజు బద్వేల్ నియోజకవర్గంలో ఒక చిన్న పిలుపు మేరకు కూటమి నాయకులు, దేశభక్తి ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త అక్కడ సైనికుడు ఎక్కడ పోరాడుతున్నాడో మనం ఇక్కడ వాళ్ళకు మద్దతుగా ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసిన గతంలో సర్జికల్ స్ట్రైక్స్ కంటే ఎంతో ఆయనకున్న అనుభవంతో రాష్ట్రాల్లో ఉన్న అందరూ సమన్వయం పాటించి పెహల్గాంలో జరిగిన ఉద్దేశపూర్వమైన ఉగ్రవాద దాడి ఈరోజు భారతదేశం ఎంతో చైతన్యంతో ముందుకు పోతూ అభివృద్ధిలో పోతుందంటే ఓరలేక పాకిస్తాన్ ఈ ఉగ్రవాదులను అడ్డం పెట్టుకొని మనకి కాశ్మీర్ ఎంత బాగా ముందుకు పోతుందనే దానికి అక్కడ మహిళల్ని వదిలేసి వాళ్ళ భర్తల్ని చంపితే ఈరోజు ఒక చిన్న గతంలో ప్రయోగాలు పక్కన పెట్టి యుద్ధం కూడా కాదు, ఈ ఉగ్రవాది దాడి మా భారతీయుల మీద చేస్తే ఈడ ఉన్న కోట్ల మంది జనాలు మా సైనికులను మీకు తగిన బుద్ధి చెప్తారని 2 మహిళలు, ఖురేషి మరియు నోమికా సింగ్ అని 2 పెట్టి వాళ్ళిద్దరే మీ మహిళలకి జరిగిన అన్యాయం ఎట్లుంటుంది, ఈరోజు భారతదేశం మొత్తం వాళ్ళ భర్తలు కోల్పోతే మీ అందరూ ఈ విధంగా వీళ్ళకు బుద్ధి చెప్పాలంటే 11 ఉగ్రవాద స్థానాలతో పాటు ఈరోజు ఎంతసేపు వాళ్ళు మాకు అనుభవాలు ఉన్నాయి, ఇవి ఉన్నాయంటే మాకు ప్రధానమంత్రి గారు ఒక స్టేట్మెంట్ మీరు అందరూ చూశారు. అంటే మన దగ్గర ఉన్న అనుభవాలన్నీ దీపావళికి వాడతామా, కానీ
ఎటువంటి ఈ యుద్ధంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా కేవలం ఉగ్రవాదుల మీద నష్టం జరిగేటట్టుగా రాష్ట్రం కాదు, దేశం కాదు, మొత్తం అన్ని దేశాలు చూసేటట్టుగా భారతదేశం ఇంత నైపుణ్యంతో, ఇంత చాతుర్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తారని చిన్న పిల్లలు స్కూల్లో నుంచి కూడా మనం అందరం చూసినాం. అందరూ యుద్ధం జరుగుతుందంటే టీవీ కదులుకొని మరి మనందరం కళ్ళకు కట్టినట్టుగా కనికట్టు మాయకట్టు లాగా పాకిస్తాన్లు చెప్పినట్టు కాకుండా ఎటువంటి ధ్వంసం చేస్తూ దాని వీడియోలో మనం అందరం చూసాం. ఈరోజు మనం ఎంత చెప్పినా సైనికుడికి వాళ్ళ కుటుంబానికి చేసింది చాలా తక్కువ. మనందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నేను కోరుకునేది ఒకటే, వాళ్ళు వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి వాళ్ళ కుటుంబానికి దూరంగా ఉండి మనం కేవలం వాళ్ళకి చేసేది ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులకి ఒక భద్రత భరోసా ఇవ్వాలనేస్తే ఈరోజు ఈ యాత్ర మనం చేస్తున్నాం. ఎందుకంటే భారతీయులందరూ కలిసి కట్టుకున్నారు. మీరు అక్కడ దేశాని కోసం మీ త్యాగాలు చేసి లేకపోతే మీరు మా కోసం నిలబడితే మేమందరం మీరు 1 కోటి మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భారతీయులందరూ మీకోసం మేము కళ్ళతో ఇక్కడ మీ కుటుంబ సభ్యుల్ని కాపాడతామనే దానికే మేము ఇద్దరం ఇక్కడ అనేక మంది ఇక్కడ అన్ని విషయాలు భేద ప్రాంతాలన్నీ బయట పక్కన పెట్టి మేము ఇక్కడ ముందుకు వచ్చి అందరూ కలిసి ఐకమత్యంగా ఈ ర్యాలీ చేయడం చేశాం. ఈరోజు మనందరం చెప్పుకున్నా, ఎంతో మంది ఇక్కడ చెప్పారు, కానీ మా నాయక్ గారు ఈరోజు మురళీ నాయక్ గారు చనిపోయారు. ఆంధ్రప్రదేశ్లో ఎంత చేసినా ఆ కుటుంబానికి తక్కువే. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటారనేసి మనం అందరం చూసాం. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు చూసాం. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారు మరియు లోకేష్ బాబు గారు ఇద్దరు అక్కడ ఉండి మనందరం చూసాం. ఆ సైనికుడికి ఎంత చేసినా తక్కువ అనేసి ఈరోజు ఆ కుటుంబానికి మనందరం ఇక్కడ ఏదో ఒకటి చేరేడు బాధోడుగా మనం కూడా నిలబడాలా. మేము కూడా ఏదైనా మా ట్రస్ట్ ద్వారా కానీ ఏదైనా ఎంత చేసినా మనందరం సహాయపడాలని మీ అందరికీ పిలుపునిస్తున్నాను. ఈరోజు కేవలం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మనందరం రామ మందిరం కానీ లేదంటే అందరినీ ఒకే విధంగా ఒకే తాటిలో తీసుకొని వచ్చిన నాయకుడిగా నరేంద్ర మోడీ గారు ఉంటే, దేశంలో ఆయన ఉంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు. అందుకే మరియు పవన్ కళ్యాణ్ గారితో ఈ కూటమి నాయకులు ఒక మంచి పవిత్ర కలయికతో ఈరోజు దేశంనే కాదు రాష్ట్రం కూడా అభివృద్ధి చేస్తామని మీ అందరికీ పేరుగా ఈ వానలో కూడా ఇది ఒక శుభ పరిణామం. నైరుతి ఋతుపవనాలు ముందుగా వచ్చినాయి. ఈరోజు రైతులు అందరూ ఇక్కడ బాగుండాలా. ఈరోజు దేశం కోసం ఈ సింధూర్ ఆపరేషన్ జరుగుతుంది. చాలా మంది ఇదే విధంగా ఒక తగిన బుద్ధి పాకిస్తాన్ చెప్పినాం. కంప్లీట్ గా వాళ్ళకి ఇంకోసారి భారతదేశం అంతు మనం చూడకూడదు. ఈ అంతు చూస్తే తగిన బుద్ధి కాదు. దేశంలో వాళ్ళు ఎంతో సంక్షోభంలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళ దేశం. దాంట్లో మనందరం ఇక్కడ సహకరించిన వాళ్ళందరి నాయకులు కార్యకర్తలందరికీ పేరుగా ధన్యవాదాలు. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ. విజయోత్సవ ర్యాలీకి మన భారతీయ జనతా పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు జి వెంకట సుబ్బారెడ్డి సార్ గారు రావడము, అలాగే భారతీయ జనతా పార్టీ కడప పార్లమెంట్ కన్వీనర్ బొమ్మన సుబ్బరాయుడు గారు కూడా రావడం జరిగింది. పహల్గాంలో అమాయకులైనటువంటి భారతీయులను మతం పేరు అడిగి మరి 26 మందిని ఊచకోతకొచ్చిన సందర్భంగా భారతదేశ ప్రధాని గారు ఏదైతే మన ఆడపడుచుల యొక్క సింధూరాన్ని వాళ్ళు నిలిపివేశారు, దానికి ఏ విధంగా చేస్తే ఉగ్రవాదాన్ని పోషిస్తున్నటువంటి పాకిస్తానే కాదు మిగిలిన దేశాలు కూడా ఏదైతే ఉగ్రవాదాలను పెంచి పోషిస్తున్నా ప్లస్ భారతదేశం మీద ఎవరైతే ఖర్చు కట్టుకొని మన పతనానికి దారితీస్తున్నారో వాళ్ళందరికీ సమాధానం చెప్పాలనే కారణంతో ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇద్దరు నారీమణులను కల్నల్ సోఫియా ఖురేషీ గారు కావచ్చు మరియు సింగ్ గారు కావచ్చు, కమాండెంట్ కర్నల్, ఇద్దరి ద్వారానే దాదాపుగా 11 ఉగ్ర స్థావరాలను మరియు
వాళ్ళ ఎయిర్ బేస్లను వాళ్ళను మొత్తం తుదిముట్టించేసేసి మీకు మా భారతీయ నారీమణులే చాలు, మా మొత్తం ఆర్మీ ఫోర్స్ అంతా అవసరం లేదు మిమ్మల్ని నాశనం చేయడానికి, కేవలం 2 నారీమణులతోనే మేము మిమ్మల్ని అంతం చేస్తున్నామంటే మా యొక్క శక్తి సామర్థ్యాలు కానీ మా భారతదేశ సార్వభౌమాధికారం కానీ మా మీద ఎవడైనా కన్నెత్తి చూస్తే ఎవడైనా సరే మటాస్ కావాల్సిందే, మట్టుమాయమైపోతారు. ఉగ్రవాదులు ఎక్కడున్నా, భూమిలో దాక్కున్నా, ఆకాశంలో తిరుగుతున్నా, ఎక్కడున్నా కూడా పట్టుకొని చంపుతామని ఏదైతే నరేంద్ర మోడీ గారు శపథం చేశారో అందరినీ తుదబుట్టించేసేసి భారతీయులకందరికీ ఒక ధైర్యంగా నిలిచారు నరేంద్ర మోడీ గారు. అంతేకాకుండా వాళ్ళకు శక్తి సామర్థ్యం వెనక ఉండి శక్తి సామర్థ్యాలు అందించేసినటువంటి నరేంద్ర మోడీ గారు భారతదేశ సైనికులంటే ఏందో, భారతదేశ యొక్క ఆయుధ సంపత్తి శక్తి ఏందో, భారతదేశం ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాల లిస్టులలో ఆయుధ సామాగ్రిలో కానీ, రక్షణ దళంలో కానీ, నావిక కానీ, వైమానికం కానీ ఏదైనా సరే ఏ దేశానికి తీసుకోదు. ఇంకొకసారి ఏ దేశమైనా సరే భారతదేశాన్ని నాశనం చేయాలన్నా, భారతదేశాన్ని నాశనం చేయాలని ఒక్క ఎత్తు అట వేసినా కూడా వాళ్ళను కూడా తుదముట్టిస్తామనే సంకల్పంతో దాడి చేయడం, ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడి చేయడం జరిగింది. అంటే మా తరపు నుంచి ఆపరేషన్ సింధూర్ అంటున్నారు. అసలు ఆపరేషన్ సింధూర్ అనే పేరు ఏ విధంగా పెట్టారు, అసలు ఈ పేరు ఎందుకు వర్తిస్తుంది? ఆపరేషన్ సింధూర్ అనేది మన ఆడపడుచుల యొక్క సింధూరాన్ని ఏ విధంగా అయితే తుడిచేసినారు అంటే భార్య ముందరనే భర్తను చంపేయడము, కొడుకు ముందరనే తండ్రిని చంపేయడము, అంటే మన సింధూరము మనకెంత పవిత్రమైనది అనేది భారతదేశ వనితలకందరికీ, భారతదేశ పౌరులకందరికీ తెలుసు. అదే పేరుతోనే మనం గమనించామో లేమో ఆపరేషన్ సింధూరులో ఒక ఓలో మొత్తం సింధూరం ఉంటుంది. అంటే సింధూరం, మా సింధూరాన్ని ఏ విధంగా మీరు తుడిచివేయాలని అనుకుంటారో అదే సింధూరంతో, అంటే 2 ఆడపడుచులతోనే మిమ్మల్ని అంతమొందిస్తాము అనే చెప్పడము. అది సింధూరంలోనే రెడ్ కూడా కలిపారు, ఆరెంజ్తో పాటు రెడ్ కూడా కలిపారు. అంటే మీ రక్తపాతాన్ని చూస్తాం మేము. పెహల్గాం ప్రాంతంలో, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పెహల్గాం ప్రాంతంలో మన భారతీయ పర్యాటకులు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ పర్యాటకులను మరి ఉగ్రవాదులు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎందుకు ఆ పర్యాటకులను చంపాల్సి వచ్చిందంటే వారికి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి 370 ఆర్టికల్ రద్దు చేసి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఎంతో సహకారం అందించినటువంటి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఎంతో హాయిగా బతుకుతూ వారి జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకుంటున్న స్థితిలో ఇక్కడ వీళ్ళంతా అభివృద్ధి చెందితే మా ఉగ్రవాదం తగ్గిపోతుంది, మాకు మూలాలు ఉండవు ఇక్కడ అనే ఉద్దేశంతో పర్యాటకులను మరి అతి భయంకరంగా చంపితే ఇక్కడికి పర్యాటకులు రాకుండా వెళ్తే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మళ్ళీ మన ఉగ్రవాదాన్ని పెంచి పోషించుకోవచ్చనే దుర్బుద్ధితో మన పర్యాటకులను చంపడం జరిగింది. చంపే విధానం కూడా ఎలా అంటే, మీరు హిందువా ముస్లిమా అని మతం పేరు చెప్పి మనిషిని చెక్ చేసి అతి దారుణంగా చంపడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు మనము భారతీయ పౌరులుగా మనకు పక్క దేశం నుంచి దేశద్రోహంతో జరిగిన అన్యాయాన్ని ఎదుర్కొనేదానికి మన సైన్యము ఏకదాటిగా యుద్ధం చేసి వారిని ముప్పు తిప్పలు పెట్టి ఒకేసారి ధ్వంసం చేసినందుకు భారతదేశం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనమందరము ఏకతాటిగా ఏకస్థులమై ఏ దేనికైనా ఎదుర్కొని మనమందరము దేశ పౌరులుగా ఏకదాటిగా పాల్గొని ఏ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రపంచానికి చాటడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటిది భారతీయులను ఏకం చేసి ఒక తాటి మీద నిలబడేటువంటి యాత్ర ఇది. ఎందుకంటే భారతీయ సైన్యం అనేది ఆక్రమించిన తర్వాత పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్ అనేటువంటి ఒక స్వతంత్ర భారతీయ పౌరులను, భారతదేశ వ్యవస్థను దెబ్బతీసేటువంటి కుట్రలో భాగమే దేశాన్ని సర్వనాశనం చేయాలి అనేటువంటి ఉద్దేశం. ముఖ్యంగా 370 అధికరణ జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి సౌకర్యాలు అనేటువంటిది జరిగి, అది కూడా ఈ దేశంలో మమేకమవుతూ మేము కూడా భారతీయులము, మాకు కావాల్సినటువంటి ఉపాధి అవకాశాలకు అన్నీ కూడా ఏర్పరిచి
ప్రస్తుతం ఉన్నటువంటి జాతీయ ఎన్డీఏ ప్రభుత్వాన్ని అందరూ కూడా అన్ని పార్టీలు ప్రజలు కూడా మద్దతు ఏర్పరచడం జరిగింది. తద్వారా భారతదేశం అనేటువంటిది శక్తి సామర్థ్యాలు, సైనిక శక్తి సామర్థ్యాలు కావచ్చు, మన సైనికుల యొక్క సామర్థ్యాలు కావచ్చు, ప్రత్యక్ష యుద్ధంలో చూడనటువంటి విధానము చూసి ఈరోజు ప్రపంచంలోనే 3వ అత్యంత శక్తివంతమైన సైన్యంగా తయారయ్యేటువంటి దానికి ఉదాహరణగా నిలిచింది. అందుకు పూర్వకాలంలో మన దేశంలో అంటే ఇంతకుముందు అధ్యక్షుడిగా పనిచేసినటువంటి అబ్దుల్ కలాం గారు వేసినటువంటి అడుగులు ఈరోజు మన రక్షణ రంగాన్ని బలోపేతం చేసి చైనా అనేటువంటి దేశాన్ని కూడా ప్రత్యక్షంగా ఎదుర్కొనేటువంటి రక్షణ సామర్థ్యం అనేది మనకు ఆవిర్భవించింది. అటువంటి పరిస్థితుల్లో ఆకాశం అనేటువంటి క్షిపణులు అయితేనేమి, పృథ్వీ అనేటువంటి క్షిపణులు అయితేనేమి, ముఖ్యంగా బ్రహ్మోస్ అనేటువంటి క్షిపణి వ్యవస్థ అనేటువంటిది, అలాగే మనకు దాదాపు ఎప్పటి నుంచో కూడా ఒక స్నేహ దేశంగా కొనసాగుతున్నటువంటి బలమైన మిత్ర దేశమైనటువంటి రష్యా యొక్క సహాయం. పార్టీ సీనియర్ నాయకులు మనతో సింగసాని బుజ్జి గారు ఇవాళ వారి యొక్క టీం ఈ యొక్క విజయోత్సవ ర్యాలీకి హాజరు కావడం అనేది ఎంతో ధన్యవాదములు. వారి యొక్క అన్ని పార్టీలు అధికంగా ప్రతి ఒక్కరూ కావాలి. ఈ కార్యక్రమానికి
మనకు అమ్ముకునే వాళ్ళందరికీ కూడా తెలియాలి. ఏదో అది కాకుండా మనందరం ఎందుకో ఏదో గలాట కోసం వెళ్తున్నట్టుంది, ఎవరి మీద దాడి కోసం వెళ్తున్నట్టుంది. మన చేతిలో జాతీయ జెండా ఉంది అంటే మనం ఎంతో నిమ్మలంగా నిష్కలంగా వెళ్ళాలి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఇక్కడ అందరూ నాకన్నా పెద్దవాళ్ళు కాబట్టి చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాను. దయచేసి అందరం నిదానంగా ర్యాలీ నిర్వహించుకుంటూ భారత్ మాతాకి జై, వందే మాతరం, మన జై జై కిసాన్ అని చెప్పి జై జవాన్లకు మనం మద్దతు తెలుపుకుంటూ వెళ్తే అప్పుడు దానికి ఒక పద్ధతి ఉంటుంది. మనం ఏదో గలాటకి ఎవరి ముందు కాలినట్టు వెళ్తున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. ఒక్కసారి మనందరం కూడా మన త్రివిధ దళాలకు మద్దతుగా ఈ రోజు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది. ఆపరేషన్ సింధూర్ ఇంకా ఆపలేదు కాబట్టి ఎప్పుడు ఎలాంటి దాడులైనా వాళ్ళు నిర్వహించినా కూడా మనందరం కూడా భారతదేశ ప్రజలందరం కూడా మద్దతుగా ఈ జట్టు మేమందరం ఉంటామని చెప్పి మద్దతు తెలుపుతున్నాము. ఈ రోజు ఈ కార్యక్రమానికి భారతీయ జనతా అద్భుతంగా బద్వేల్ పట్టణంలో మనం జరుపుకుంటున్నామంటే దీన్ని మనందరం కూడా గర్వంగా ఫీల్ కావాలి. కాబట్టి మనందరం మరొక్కసారి భారత్ మాతాకే భారత్ మాతాకే నిదానంగా ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఒక్క నిమిషం ఇంత కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించడానికి సహకరించినటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళందరికీ అలాగే వెళ్ళి పాకిస్తాన్ లో ఉగ్రవాదులు ఉండేటువంటి స్థావరాలను అంటే సామాన్య ప్రజానికి ఉండేది కాదు, ఉగ్రవాద స్థావరాలను మాత్రమే కూల్చేసి వాళ్ళను ఆ యుద్ధంలో మన వాళ్ళు విజయం సాధించి వచ్చారు. దానికే ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టినందుకు నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే మనం ఈరోజు ముఖ్యంగా ఈ ర్యాలీ చేసేది ఎందుకు అంటే దీని ఉద్దేశం ఏమిటంటే మన త్రివిధ దళాల ఆపరేషన్ సింధూర్ ఇంకా ఆగలేదు. ఎప్పుడైనా ఏ క్షణమైనా ఏమేమి జరగచ్చు. ఆపరేషన్ సింధూర్ కోసం మన త్రివిధ దళాలు రెడీగా ఉన్నాయి. అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా దానిపైన ఎప్పుడు పర్యవేక్షిస్తున్నాడు. కాబట్టి భారతదేశ ప్రజలందరూ కూడా భారతీయులుగా మేమందరము కులాలు మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మేమందరం కూడా మీ వెంటే, వివిధ దళాల వెంటే. లేదంటే కనుక భారతదేశ ప్రధానమంత్రి గారు ఏదైతే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారతదేశంలో పహల్గాంలో అమాయక పట్టుల యొక్క సింధూరాన్ని వేస్తూ తన భర్తను కళ్ళ ముందరనే చంపడము, కొడుకు ముందరనే తల్లిని చంపడము ఇది చేసిన తర్వాత ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు నిర్ణయించుకున్నారు బాగలేవు నా కాయలు ఒకరోజు మీడియాలో ఉన్నాయి, ఎర్రగా ఉన్నాయి కాయలు వచ్చి 10 ఏళ్ళు చూసుకోండి. మనం ఈ రోజు నిర్వర్తిస్తున్నటువంటి సంఘీభావ ర్యాలీకి బద్వేల్ ఎస్ఐ గారు కూడా వచ్చి మద్దతు తెలపడం కూడా తగిన విషయం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు వెళ్ళి మళ్ళా సెంటర్కి వస్తాం. మనం దయచేసి అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. అయిపోయిందా ప్రెస్ మీట్? ప్రెస్ మీట్ అయిపోయిందా? ప్రెస్ మీట్ అయిపోయిందా? జిల్లా అధ్యక్షుడు మాత్రం సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క దేశభక్తుడు ఇవాల్టి రోజున ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేయడం అనేది ఎంతో సంతోషకరం. పెహల్గాం ఉగ్రదాడిలో మరణించినటువంటి భారత పౌరులకు అదే సరైన ధీటిలో భారత త్రివిధ దళాలు పాకిస్తాన్ పై విరుచుకుపడి ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ అనేది విజయవంతం చేయడం, ఆ యొక్క విజయాన్ని మన దేశ ప్రజలకు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ అంకితం చేయడం, ఇవాల్టి రోజున మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా జరుపుకుంటున్నాం. మనం చూడొచ్చు ప్రజలలో ఈ యొక్క ఉల్లాసం, ఉత్సాహం అనేది ఎంతో అద్భుతం. ఇటువంటి గొప్ప
మేమందరం భారతదేశ ప్రధానమంత్రి గారికి అలాగే భారతదేశ త్రివిధ దళాలకు మద్దతుగా ఇంతమంది ఉన్నాం. మేమందరం కూడా మీకోసం నిలబడి మీకు ఉంటాం. భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాని కానీ త్రివిధ దళాలు కానీ ఏ దేశం మీద భారతదేశం కన్నెత్తి చూస్తే వాళ్ళ ఊరికెళ్ళి వాళ్ళ ఇంటికెళ్ళి తంటాలని సమాధానం చెప్పారు. మద్దతుగా ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మనందరం ఎంతో సమయంతో ఇక్కడ వచ్చాము. ఇంకా కొంచెం దూరం వెళ్ళాలి. మనందరం కూడా ఇక్కడ ర్యాలీ పాల్గొన్నట్టు కాదు, మన చుట్టుపక్కల 10 ఇళ్ళకి కానీ అలాగే మన గ్రామాలకు కానీ మన పిల్లలకు కానీ మనం ఏం నేర్చుకుంటామంటే బద్వేల్ నియోజకవర్గ సమన్వయకర్త తెలుగుదేశం పార్టీ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అలాగే మన్సూర్ సూర్యనారాయణ రెడ్డి గారు మన కూటమి అభ్యర్థి బొజ్జా రోషన్న గారు యొక్క కార్యక్రమానికి ఇచ్చేయడం ఎంతో సంతోషకరం. భారత్ మాతా కి భారత్ మాతా కి భారత్ మాతా కి జై జవాన్ జై జవాన్ జై కిసాన్ జై కిసాన్ భారత్ మాతా కి జై జై మాతా భారత్ మాతా కి మాతా కి భారత్ మాతా కి వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం భారత్ మాతా కి జై భారత్ మాతా కి జై. బాబు డీజే వెహికల్ సెంటర్ లో ఆపాలి. డీజే నాయకులు మాట్లాడతారు. ఈ రోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి నాయకులకు అలాగే ప్రతి ఒక్కరికి కూడా అందరికీ నమస్కారం. జెండాలు వెనక తీసుకోండి, వెనక పట్టుకోండి జెండా. ఏప్రిల్ 22వ తేదీ మన దేశంలో కాశ్మీర్లోని పహల్గాం దానికి పహల్గాం అనే ప్లేస్ లో నిస్సహాయులైన భారతీయులు పాకిస్తాన్ ఉగ్రవాదులు ఘోరంగా మతం అడిగి మరి చంపడము మనమందరం ఖండించాము. దానికి కొనసాగింపుగా మన దేశ ప్రధాని మన నాయకులు పాకిస్తాన్ మీద తర్వాత మన సైనికులు మీద మరణం పొందిన సైనికులకు మనం నివాళులర్పిస్తూ మనం ఇంకా ఆపరేషన్ సింధూరు యుద్ధంగా ముగియలేదు, యుద్ధం జరుగుతున్నది. మన ప్రధానమంత్రి గారు మన ఆలోచనల మేరకు యుద్ధ తంత్రాన్ని మన ఆలోచన చేసి ఇంకా కొనసాగిస్తున్నారు. కాబట్టి మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీజీకి మరి మన నాయకులకు తర్వాత అసమాన శిల్ప సంస్థలు ప్రదర్శిస్తున్న మన సోల్జర్స్ కు మరి మనం కులమతం భేదం లేకుండా ఏ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేకుండా మొదలు మనందరం భారతీయులు అనే భావన ఐకమత్యం ఇక్కడ మనం చేసే ఈ పోరాటం పాకిస్తాన్ లో వాళ్లకు తెలియాలని అందులో గట్టిగా మనందరం చేయాలని భారతదేశం అంతటా ఈ తిరంగా యాత్ర జరుగుతుంది. మనం ముఖ్యంగా ఈ ప్రక్రియలో ఈరోజు జరగడం ఎంతో సంతోషదాయకం. ఇది విజయవంతం చేయాలని విజయవంతం అయ్యేందుకు అందరూ తీసుకున్న మన నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి కూటమి నాయకులకు ఇన్ఛార్జ్ జగదీష్ రెడ్డి గారికి బీజేపీ అధ్యక్షుడు వెంకటకుమార్ రెడ్డి గారికి సుబ్బారెడ్డి గారికి రోషన్న గారికి అందరికీ నా యొక్క నమస్కారం. పహల్గాంలో మన ఇండియన్స్ మీద పాకిస్తాన్ తీవ్రవాదులు దుర్మార్గులు వారు చేసిన చాలా తీవ్రమైన చర్యకు మన ప్రధానమంత్రి గారు సింధూర్ అనే నామకరణం చేసి మన యుద్ధాన్ని పాకిస్తాన్ గుండెల మీద తన్నేలా ఎంతో ఓర్పుతో ప్రపంచమే మెచ్చదగిన వ్యక్తిగా పాకిస్తాన్ని ఇక భయభ్రాంతులు చేసి మనం చేసిన దాడికి పాకిస్తానీయులు
ఈ ప్రపంచంలోని నాయకులు అందరి దగ్గరకు పోయి కాలబేరానికి వచ్చి అట్టేటట్టు చేసిన మన ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన వీర సైనికులు చేసిన సాహసాన్ని వాళ్ళని ప్రశంసించుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అందరికీ నమస్కారం.